మే 4వ తేదీన వరుధిని ఏకాదశి. ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? ఏం చేయాలి? ఈ ఏడాది వరుధిని ఏకాదశి మే 4 శనివారం వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? ఏ దేవుడిని పూజించాలి? ఏం దానం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ప్రత్యేకమే. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు. వరుధిని ఏకాదశిని భరుతాని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది మే 4న వరుధిని ఏకాదశి వచ్చింది. వరుధిని ఏకాదశి తిథి, ముహూర్తం, వివరాలు. ఏకాదశి తిథి ప్రారంభం మే 3 శుక్రవారం రాత్రి 8:30. ఏకాదశి తిథి ముగింపు మే 4 శనివారం సాయంత్రం 6:03. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 7:54 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:28 నుంచి 1:57 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:50. దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి ఉదయం 7:17 వరకు. శనివారం మొత్తం ఏకాదశి తిథి ఉంది. అందుకే వరుధిని ఏకాదశి మే 4 శనివారం. ఏకాదశి రోజు ఉపవాసం పాటించి మే 5 ఆదివారం ద్వాదశి గడియలు పూర్తవక ముందే పూజ పూర్తి చేసి భోజనం చేయాలి. ఈరోజు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి, తులసిని కూడా పూజించాలి. వరుధిని ఏకాదశి ప్రాముఖ్యత. వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చెబుతారు. బ్రహ్మపై కోపంతో 5వ తల ఖండించిన శివుడు ఆ శాప విముక్తి కోసం వరుధిని ఏకాదశి ఉపవాసం పాటించాడని చెబుతారు. సూర్యగ్రహణం సమయంలో బంగారం దానం చేయడం ద్వారా పొందే ఫలితం వరుధిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల కలుగుతుందని పురాణాల్లో ఉంది. ఉపవాసాన్ని విరమించే ముందు పండితుల ఆశీస్సులు తీసుకోవాలి. ఈరోజు నువ్వులు దానం చేయడం అంటే బంగారం దానం కన్నా పుణ్యప్రదంగా భావిస్తారు. ఎండలు మండే సమయంలో వచ్చే ఈ ఏకాదశికి ఆహారం, నీరు చేయడం అత్యుత్తమం. ఏకాదశి ఉపవాసం మనసు, శరీరం రెండిటిపైన ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసం కాకుండా పండ్లు తినొచ్చు. వరుధిని ఏకాదశి రోజు కొందరు శ్రీ మహావిష్ణువు అవతారమైన వామనమూర్తిని పూజిస్తారు. మరికొందరు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తారు. ఈరోజు మధురాష్టకం పఠిస్తే అష్ట కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, ప్రేమ, సంతోషం, ఐశ్వర్యం ఉంటుందని భావిస్తారు. కష్టాల్లో ఉన్నవారు ఇదే రోజు గజేంద్ర మోక్ష పఠిస్తారు. భక్తి, ముక్తి కోసం విష్ణు సహస్రనామం పఠిస్తారు లేదంటే వింటారు. పాపాలకు ప్రాయశ్చిత్తంగా భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని పఠిస్తారు. వరుధిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలు మాంగళ్య బలాన్ని పొందుతారు. పురుషులు గౌరవం, సిరి సంపదలు పొందుతారు. వేళ్ల ఏళ్ల తపస్సు చేస్తే ఎంత ఫలితమో వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అంతే పుణ్యం అని భవిష్య పురాణంలో ఉంది. రావణుడిని ఓడించిన రాజు మందాత ఈ వరుధిని ఏకాదశిని పాటించడం వల్లనే కష్టాల నుంచి బయటపడి స్వర్గానికి వెళ్ళాడని శ్రీకృష్ణుడు ఈ వ్రత మహిమను ధర్మరాజుకి వివరించాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.